హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బోటి కర్రీ పెట్టుకొని నీట్గా బోటి కడుక్కొని ఒక 2 ఆనియన్స్ వేసుకొని కడుక్కుందాం. డైరెక్ట్గా వేసుకుందాం. దీన్ని ఇట్లా కలుపుకుందాము. మొత్తము మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గ్యాస్ అంతా పోయే వరకు అలాగే పెట్టుకొని చూసుకుందాం. ఇప్పుడు 5 విజిల్స్కే బోటి మెత్తగా ఉడికిపోయింది. చూస్తేనే తెలుస్తుంది మెత్తగా ఉడికిపోయింది. ఇట్లా అర్థం కాకపోయినా ఇట్లా చూసుకోండి, ఉడికిపోయింది నాకైతే. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్ మరీ రెడ్ కాకుండా పింకిష్ కలర్ వస్తే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 1 స్పూన్ కారం, గరం మసాలా, సిమ్ పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఏదైతే ఉడకబెట్టుకున్న బోటి ఉందో ఇందులో వేసేద్దాం. తగినంత సాల్ట్, పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి. గ్రేవీ చూడండి ఎంత కలర్ సూపర్గా వచ్చిందో. అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే కర్రీ కూడా సూపర్గా ఉంటుంది. సాల్ట్ టేస్ట్ చేసుకుందాము. లాస్ట్కి దించే ముందు నిమ్మరసము, 1 నిమ్మరసం వేసుకోండి. 2 మినిట్స్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. 2 మినిట్స్ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. అయిపోయింది. అందరూ ఇంట్లో చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. Like, follow, subscribe my channel. Thank you.